హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఇస్రో అనమాట, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 94 టెక్నీషియన్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కోసం అయితే మనకి కొత్త నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేసి దానికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నది. 26th ఏప్రిల్ 2023. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ 16th మే 2023 అనమాట. ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్. శ్రీహరికోట, తిరుపతి, ఏపీ. దీని నుంచి మనకి నోటిఫికేషన్ SDSC షార్ RMT 02/2023 26th ఏప్రిల్ 2023 అయితే ఇది రిలీజ్ అయితే అయింది. ఇక్కడ మనకి వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి 94 వేకెన్సీస్కి సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ 12 అయితే ఉన్నాయి. 12లో ఈ ఫస్ట్ క్లాస్ డిప్లొమా అయితే ఆ బ్రాంచ్లో అయితే చేసిన వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా సైంటిఫిక్ అసిస్టెంట్ 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దానికి BSc అయితే ఇచ్చారు, ఫస్ట్ క్లాస్ BSc. ఇంకా లైబ్రరీ అసిస్టెంట్ 2 పోస్టులు ఉన్నాయి. దానికి సంబంధించి మనకి మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఈ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ దాంట్లో అయితే PG చేసిన వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా టెక్నీషియన్ B అలాగే డ్రాట్స్మెన్ సంబంధించి 74 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. 94లో 74 ఇవే ఉన్నాయి. దీనికి సంబంధించి 10th క్లాస్తో పాటు మనకి NTC అంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్, లేదంటే NAC నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ ఉంటే కనుక ఆయా ట్రేడ్స్లో వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి టెక్నీషియన్ Bకి సంబంధించి లెవెల్ 3 అనే శాలరీ అనే అప్లికబుల్ అయితే అవుతుంది. 21,700 రూపీస్ బేసిక్తో మనకి 69,000 రూపీస్ అయితే శాలరీస్ అయితే ఇస్తారు. ఇవన్నీ కూడా రెగ్యులర్ వేకెన్సీస్ అనమాట. ఇస్రోలో ఫిట్టర్కి సంబంధించి మనకి ఇక్కడ 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. 17 వేకెన్సీస్. వాటిల్లో ఇక్కడ కేటగిరీ వైజ్ బ్రేకప్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఫిట్టర్లో కూడా మనకి ఐడెంటిఫైర్ PCR యూనిట్ 2 అయితే ఉన్నాయి. ఇంకా మెకానిస్ట్ 3 అయితే ఉన్నాయన్నమాట. ఇంకా కూడా మనకి ఎలక్ట్రానిక్ మెకానిక్ 13 అయితే ఉన్నాయి, 13. ఇంకా కూడాను నెక్స్ట్ డీజిల్ మెకానిక్ 3 ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 1 అయితే ఉంది. ప్లంబర్ 2 అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి పంప్ ఆపరేటర్ మెకానిక్ 7 అయితే ఉన్నాయి. ఇంకా డీజిల్ మెకానిక్ విత్ HVD లైసెన్స్, అదైతే మనకి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనమాట. అది ఉండి ఇక్కడ డీజిల్ మెకానిక్లో ఈ ITI చేసిన వాళ్ళైతే 10th పాటు వాళ్ళైతే దీనికి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. OBC UR అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇక్కడ రిఫ్రిజిరేషన్ అండ్ AC అనమాట, ఒక పోస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ సివిల్ అయితే డ్రాట్స్మెన్ సివిల్ అనమాట 2 అయితే ఉన్నాయి. అలాగే మనకి డ్రాట్స్మెన్ మెకానికల్ 1 పోస్ట్ అయితే ఉంది. URకి అయితే ఇచ్చారు. మనకి ఈ 10th పాటు ఈ ITI NTC లేదంటే NAC డ్రాట్స్మెన్ NCVT నుంచి ఈ సర్టిఫికెట్ అయితే ఉన్నవాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నిటికి కూడా మనకి NCVT అని ఇచ్చారు. NCVTలో ఆ ట్రేడ్లో కనుక NCVT సర్టిఫికెట్తో పాటు 10th క్లాస్ ఉన్న వాళ్ళు అయితే దానికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఇక్కడ ఏజ్ సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్కి, అలాగే లైబ్రరీ అసిస్టెంట్, ఇంకా సైంటిఫిక్ అసిస్టెంట్ 18 to 35 ఇయర్స్ అయితే ఇచ్చారనమాట. మనం అది 16th మే 2023 అయితే చెక్ చేసుకోవాలి. ఇదైతే మనకి జనరల్ క్యాండిడేట్స్ కోసం మనకి 18 to 35 ఇయర్స్ ఫర్ టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్. ఇంకా కూడా SC ST 5 ఇయర్స్, OBC 3 ఇయర్స్ యాజ్ యూజువల్గా ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. ఇక్కడ టెక్నీషియన్ B అలాగే డ్రాట్స్మెన్ ఇప్పుడు మనం చెప్పినటువంటి ITI వాళ్ళకి సంబంధించి కూడాను మనకి 18 to 35 ఇయర్స్ 16th మే 2023 అయితే చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ ఫర్ SC ST, 3 ఇయర్స్ ఫర్ OBC అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. అలాగే PWD క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. ఫ్రెండ్స్, ఇంకా మనకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఇక్కడ ఉమెన్ ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ SC ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకైతే ఫీజు లేదనమాట. ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ 750 రూపీస్. జనరల్, OBC, EWS వాళ్ళైతే 750 రూపీస్ మనం పే అయితే చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పినటువంటి ఫీజు అనేది మనకి సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ అండ్ లైబ్రరీ అసిస్టెంట్ అన్నమాట. ఇంకా టెక్నీషియన్ B డ్రాట్స్మెన్కి సంబంధించి మనకి ఇక్కడ 500 రూపీస్ అయితే ఇచ్చారు
ఫీజు అనమాట. ఉమెన్కి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫీజు అయితే లేదనమాట. అయితే వీళ్ళైతే మనకి 100 రూపీస్ అయితే కట్టాల్సి వస్తుంది ఎగ్జామినేషన్ ఫీజు కోసం. అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట. ఇక్కడ మనకి దేర్ ఈజ్ ఏ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ 100 రూపీస్ ఫర్ ఓన్లీ ఫర్ ఈచ్ అప్లికేషన్ అనమాట. ఫ్రెండ్స్, అయితే మనం ఈ 750 కానీ ఈ 500 రూపీస్ కానీ అందరూ అయితే అప్లికేషన్ ప్రాసెస్లో ఫీజు అయితే పే చేయాలి. ఎవరైతే ఈ ఎగ్జామినేషన్ రాస్తారో ఈ ఫీమేల్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ అనమాట, ఆ పోస్ట్ని బట్టి వాళ్ళకి అమౌంట్ అంటే ఈ 400 లేదంటే 650 రూపీస్ వెనకైతే వస్తాయి. వాళ్ళకి రిఫండ్ అయితే ఇస్తారనమాట. దానికోసం మనం ఆ డీటెయిల్స్ అయితే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఫొటోస్ అవి ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. హిందీలో, ఇంగ్లీష్లో అయితే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇంకా మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట. ఫ్రెండ్స్, కిందకి రావాలి. ఇక్కడ మనకి క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అని ఉంది. ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి, తర్వాత లాగిన్ అయిపోయి మనం ఇదైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసి మేక్ పేమెంట్ చేసి తర్వాత ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మనకి పేమెంట్ క్లోజెస్ ఆన్ 17th May 2023 అన్నమాట. అప్లికేషన్ ప్రాసెస్ అయితే 16th May 5 PM అయిపోతుంది. ఇక్కడ మనకి అనెక్జర్స్ అయితే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వీళ్ళకి సంబంధించినటువంటి అనెక్జర్స్ వాళ్ళైతే దీన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్టర్ బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. మనం క్లిక్ చేసి ఇలాగైతే వచ్చింది రిజిస్ట్రేషన్ ఫాము. ఫ్రెండ్స్, ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ షార్ RMT 02/2023 26 April 2023. రిజిస్ట్రేషన్ డేటా విల్ బి రిక్వైర్డ్ ఫర్ అదర్ ప్రాసెస్ అని వచ్చింది. కిందకి రావాలి. మనం కిందకి వచ్చేసి ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఆ ఈమెయిల్ ఐడిని కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి మనం రిజిస్టర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈమెయిల్ ఐడి, మొబైల్కి ఓటీపీస్, సెపరేట్ ఓటీపీస్ అయితే వచ్చాయి. ఇక్కడ ఎంటర్ చేసేసి మనం పాస్వర్డ్ అయితే ఇక్కడ జనరేట్ చేసుకొని అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది, అదైతే క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, మనం రిజిస్టర్ అయితే చేసుకున్నాము. ఇక్కడ SDSC షార్ ఇన్వర్స్ అప్లికేషన్ ఆన్లైన్ మోడ్ టు ఫిల్ అప్ ద ఫాలోయింగ్ పోస్ట్లు అని వచ్చింది. ఇక్కడ అన్ని వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వచ్చాయి అనమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తూ ఉంటే ఆ పోస్ట్కి అక్కడ లాగిన్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ టెక్నీషియన్ బికి సంబంధించి ఇక్కడ సపోజ్ ఫిట్టర్కి మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇచ్చారు. లాగిన్ బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇప్పుడు మనం ఇచ్చింది అలా క్యాప్చా ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది, మీరు యొక్క పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఈ ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మీరు రెస్టోర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ అయితే వచ్చింది టెక్నీషియన్ బి ఫిట్టర్ అనమాట. ఇక్కడ సాలిటేషన్ మిస్టర్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క ఫుల్ నేమ్, 10th క్లాస్ అంటే SSC సర్టిఫికేట్ ఎలాగున్నదో యాస్టేజ్గా మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చాయి. ఫ్రెండ్స్, ఇక్కడ కిందకు వస్తే మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి, ఇంకా IFSC కోడ్ ఇవ్వాలి, బ్యాంక్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా ఎందుకంటే మీకు ఫీజు రిఫండ్ రావడం కోసం ఇక్కడ రిటర్న్ టెస్ట్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు ఉన్నది. ఇంకా కిందకు వస్తే వేరియస్ అదర్ ఇవి కూడా ఉన్నాయన్నమాట. చెన్నై ఉంది, హైదరాబాద్ ఉంది, తెలంగాణకు సంబంధించి, మన ఆంధ్రాకి సంబంధించి గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి అయితే ఉన్నాయి. ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇలాగా 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 3 కూడా మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకొని ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ ఉంది, దాని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మన నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. ఇక్కడ కేటగిరీ, మీ యొక్క కేటగిరీ జనరల్, ఓబీసీనా, ఇంకా SCనా, STనా, EWS ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. జెండర్ మీరు మేలా ఫీమేలా ఇదైతే ఇవ్వాలి. మెరిటల్ స్టేటస్ మ్యారీడ్, అన్మ్యారీడ్, విడోనా, డైవర్స్డ్, లేకపోతే సెపరేటెడ్ ఉమనా ఇదైతే మెన్షన్ అయితే చేయాలి. ఇంకా అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్
సిటీ, స్టేట్, అలాగే పిన్ కోడ్ కంపల్సరీగా మీరు ఇవన్నీ ఎంటర్ అయితే చేయాలి. ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ 12 డిజిట్ ఆధార్ నెంబర్, మీకు నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. నో పెడితే కనుక అవసరం అయితే లేదు, కిందకి రావాలన్నమాట. ఇక్కడ హ్యాండిక్యాప్ టైప్ ఎస్ పెడితే ఇది అప్లికబుల్, లేకపోతే అవసరం లేదనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, అదర్వైజ్ అయితే నో. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే టైప్ అయితే ఇవ్వాలి, లేకపోతే అవసరం లేదు, అది మనకి డిజబుల్ అయిపోయింది. ఇంకా లెంత్ ఆఫ్ సర్వీస్ అదైతే ఇవ్వాలన్నమాట ఎస్ పెడితే, ఇంకా లేకపోతే అవసరం లేదు. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్కి అయితే వెళ్ళొచ్చు. ఇంకా ప్రీవియస్ బటన్ ఉంది, దానికి కూడా వెళ్ళి మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనమాట. మనం ఇచ్చినటువంటి పోస్ట్ని బట్టి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే వస్తాయి. డూ యూ హ్యావ్ పొసెస్డ్ 10th విత్ ఐటీఐ ఆర్ ఎన్టీసీ ఆర్ ఎన్ఏసి ఇన్ ఫిటర్ ట్రేడ్ ఫ్రమ్ ఎన్సీవీటీ, ఇదైతే ఉన్నదని అడుగుతున్నారా, మనం ఎస్ అయితే కంపల్సరీగా పెట్టాలి. మొత్తం ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇవ్వాలన్నమాట. మీరు ఎప్పుడు పాస్ అయ్యారు అదైతే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా క్లాస్ డివిజన్, మీకు ఫస్ట్ క్లాస్ వచ్చిందా, సెకండ్ క్లాస్ వచ్చిందా, డిస్టింక్షన్ వచ్చిందా, అదైతే మెన్షన్ చేయాలి. నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ, బోర్డు, ఐటీఐ మీరు ఎక్కడ చదివారు అదైతే మెన్షన్ చేయాలి. డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ 1 ఇయరా 2 ఇయర్సా అదైతే మెన్షన్ చేయాలి. మార్క్స్ టైప్, మార్క్సా సిజిపిఈనా అదైతే మెన్షన్ చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాక్సిమం మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, సపోజ్ 1200కి మీకు 1000 అలా వస్తే పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే ఇక్కడ మనకి వస్తుంది. రాలేదు ఇక్కడ పర్సంటేజ్, మనం ఇక్కడ ఇదైతే మెన్షన్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఐటీఐ అనమాట. కిందకి రావాలి. కిందకి వచ్చేస్తే మనకి ఇక్కడ 10th క్లాస్ మీరు ఏ బోర్డు చదువుకున్నారు, సిబిఎస్ఈనా స్టేట్ బోర్డా, మ్యాక్సిమం మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, సపోజ్ 600కి మీకు 480 అలా వస్తే ఇక్కడ పర్సంటేజ్ అయితే 80% అలాగా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ఉంటే అవి కూడా ఇవ్వాలన్నమాట, లేకపోతే అవసరం లేదు. ఇంకా 10th అండ్ ఐటీఐ దీనికి సరిపోతుంది. ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాము. ఆర్ యూ ఎంప్లాయీ అని అడుగుతున్నా, మనం జాబ్ చేస్తూ ఉన్నామని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. లో పెడితే అవసరం లేదు. మీరు సెలెక్ట్ ఎస్ పెడితే కనుక ఆ యొక్క ఆర్గనైజేషన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అంటే మనకి గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, సెమీ గవర్నమెంటా, ప్రైవేటా పెట్టాలన్నమాట. నో పెడితే కనుక మనకి ఇది ఆప్షన్ అయితే రావడం లేదు. ఇంకా మనకి ఆర్గనైజేషన్ నేమ్, మీరు ఆ యొక్క ఆర్గనైజేషన్ ఎక్కడ పనిచేస్తున్నారు, మీరు ప్రజెంట్ వర్క్ చేస్తున్నారా లేదా, జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది అప్లికబుల్ అనమాట. ఆర్ యూ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సేమ్ లైన్ ఆర్ అలైడ్, మన ఇచ్చినటువంటి ట్రేడ్లో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందని అడుగుతున్నారు. ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలి. డేట్ ఫ్రమ్ విచ్ ద ప్రెజెంట్ పోస్ట్ ఈజ్ హెల్డ్ ఇన్ ఆర్గనైజేషన్, అంటే మనకి జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళు పైన ఎస్ పెట్టిన వాళ్ళు మాత్రమే ఇది ఇవ్వాలన్నమాట. ఎప్పటి నుంచి మీరు వర్క్ చేస్తున్నారు, అలాగే డేట్ ఆఫ్ విచ్ ప్రెజెంట్ పోస్ట్ ఈజ్ హెల్డ్ ఆర్గనైజేషన్, మీరు ఈ ఆర్గనైజేషన్లో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, పూర్తిగా మీరు ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు అనేది ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ నుంచి ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ అయితే ఉంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి, బ్రౌజ్ అని చెప్పేసి, అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్, మనకి ఫోటో కోసం మనకి ఇక్కడ ఒక డైమెన్షన్స్ అయితే ఇచ్చారనమాట పిక్సెల్స్లో. ఇక్కడ మనం దీనిని పెయింట్లో ఓపెన్ అయితే చేసుకోవాలి. ఫోటో ఇలాగా ఇక్కడ రీసైజ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ టిక్ ఆన్ అయ్యి ఉంటుంది, ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ పిక్సెల్స్ తీసుకోవాలి, 110x140 ఇక్కడైతే ఇచ్చారు మనకి 110x140 పిక్సెల్స్ అని. అలా ఇచ్చేసి మనం సేవ్ అయితే ఇక్కడ ఓకే అని సేవ్ చేసుకున్న తర్వాత ఆ ఫోటోని అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, మనకి సిగ్నేచర్ కూడాను కొన్ని అక్కడ డైమెన్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దానిని మనం పెయింట్లో ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ రీసైజ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇందాకట్లాగానే ఇక్కడ టిక్ ఆఫ్ చేయాలి, పిక్సెల్స్ తీసుకోవాలి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు 250 అనమాట. 250 అనేది మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఓకే బటన్ చెప్పేసి మనం సేవ్ చేసుకొని ఆ సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, మనకి అప్లోడ్ అయితే చేసాము. ఇక్కడ డిక్లరేషన్ అయితే ఇచ్చారు. ఇవంతా మనం డిక్లరేషన్ అయితే ఇవ్వాలి. మేక్ పేమెంట్ ఉంది. ఇక్కడ ప్రివ్యూ బటన్ అయితే ఉంది. ఇక్కడ ప్రీవియస్కి వెళ్ళి మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే ఎగ్జిట్ అయిపోయి తర్వాత అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ లాగౌట్ అవ్వచ్చు, ప్రివ్యూ చూసుకోవచ్చు. మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ యూ హ్యావ్ టు పే ఎన్ అప్లికేషన్ ఫీజ్ 500 రూపీస్. మనం ఇచ్చిన పోస్ట్ని బట్టి
అయితే వచ్చిందనమాట. ఫీజు అయితే మనం అయితే చేయాలి. ఇక్కడ యాక్సెప్ట్ అనాలి, పే అన్నాము. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అయింది. ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వచ్చాయి. ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి మనం అమౌంట్ అయితే పే చేసిన తర్వాత మనకి లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. మనం ఇచ్చినటువంటి బ్యాంక్ డీటెయిల్స్కి మీరు ఏ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే ఆ బ్యాంక్కి అయితే అమౌంట్ వస్తే దీనికి సంబంధం లేదనమాట. మీరు ఏ బ్యాంక్ నుంచి అయినా అమౌంట్ పే చేయొచ్చు. కానీ మీరు ఏ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే ఆ బ్యాంక్కి అమౌంట్ అయితే మీకు రిఫండ్ అయితే వస్తాయి. 500 ఇస్తే 400 రూపీస్ అయితే వస్తాయి అనమాట. ఎవరికైతే ఈ రిలాక్సేషన్ ఉందో వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి రాదనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి 94 టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఇన్ ఇస్రో తిరుపతికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.